సో రామ్, రీసెంట్గా వచ్చిన వార్త, H1B వీసా ఫీజ్ $100,000 చేసేసారు. ఫ్రమ్ జస్ట్ అబౌట్ $2,000 to $5,000 నుండి అంత పెద్ద హైక్. ఒక వీసా ₹1,00,00,000 అయిపోతుంది ఇప్పుడు H1B వీసా. సో అంటే దీని వలన నిజంగా ఎంత ఇంపాక్ట్ ఉంటుంది? ఇది నిజంగా అంత పెద్ద ఇంపాక్ట్ ఉంటుందా, లేకపోతే దీన్ని ఇలా ప్రొజెక్ట్ చేస్తున్నారా? ప్రస్తుతం ఉన్న ట్రేడ్ సంక్షోభం నేపథ్యంలో ఇది ఒక పిడుగు వార్తలా అనిపిస్తోంది. కానీ నన్ను అడిగితే ఇది ఒక మనం రోడ్డు మీద ప్రయాణం చేస్తుంటే ఒక స్పీడ్ బంప్ వచ్చింది, మన వెహికల్ ముందుకు పోతుంది. ఎవరు ఎక్కువ ఇంపాక్ట్ పడతారో అది క్లియర్గా కనిపిస్తుంది. పెద్ద ఐటీ కంపెనీలకి ఒక మార్జిన్స్లో ఒక 0.5% తరుగుదల ఉండొచ్చు. మిడ్ సైజ్డ్ ఐటీ కంపెనీస్కి ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ డిపెండెన్సీ H1B మీద ఎక్కువ ఉంది. పెద్ద కంపెనీస్ ఎనీవే ఇప్పుడు H1Bలు వాడతారు, L1 వీసాలు వాడతారు, B1లు కూడా కొంచెం వాడతారు. B1లో దురుపయోగం చేస్తే కేసులు నడుస్తాయి. ఇన్ఫోసిస్ 2013లో $35 million పే చేసి కేసు సెటిల్ చేసుకున్నారు. సో ఇవి నడుస్తూనే ఉంటాయి. ఇవి అంటే పెద్ద పెద్ద ఏదో సినిమా డైలాగ్ ఉంది కదా, బడే బడే షహర్ మే చోటీ బాతే హోతీ ఏ టైప్లో నడుస్తూ ఉంటాయి. కానీ మన ఇది అంటే సెంటిమెంట్ని ఖచ్చితంగా ఇది ఇంపాక్ట్ అవుతుంది, అది మటు మనం ఒప్పుకోవాలి. ఎందుకంటే మన పిల్లలు ఎంతోమంది US వెళ్తారు, అక్కడ చదువుకుంటున్నారు. వాళ్ళ జాబ్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఒక ఫ్రెషర్ US యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చాడు, మాస్టర్స్ అండర్ గ్రాడ్ చేసుకొని, అక్కడ కంపెనీలో ఆ జాబ్స్కి అరే ఇంకొక 100K పే చేయాలి అని చెప్పి వాట్ ఇఫ్ దే సో ఎస్పెషలీ ఇట్ డిపెండ్స్. అగైన్ స్టూడెంట్ బ్రిలియంట్ జెమ్ అయి ఉంటే, మంచి కాలేజ్లో ఏఐలో ఎక్స్పర్ట్ అయ్యి బయటకు వచ్చాడంటే ఈ పెద్ద US కంపెనీలు ఎనీవే హైర్ చేస్తున్నాయి. పెద్ద మాట కాదు. అండ్ అది అమార్టైజ్ ఓవర్ 3 years తీసుకుంటే ఏడాదికి $30,000-40,000 వాడికి ఆల్రెడీ ఒక 2-3 లక్షల జీతం ఎలాగో ఇస్తారు. అట్లీస్ట్ 100K ఇచ్చినా వాళ్ళకి మంచి హార్డ్ వర్కింగ్ క్యాండిడేట్ దొరుకుతాడు. సో ఆ విధంగా వాళ్ళు ఇప్పుడు అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ ఇవి చాలా పెద్ద మోతాదులో H1Bలు తీసుకుంటున్నాయి. ఒక్కొక్కళ్ళు 3,000, 4,000, 5,000 మందిని తీసుకుంటున్నారు. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఇన్ఫోసిస్, TCS వాళ్ళు. సో వాళ్ళు సో క్వాలిటీ రాదర్ దెన్ క్వాంటిటీ మీద పెరుగుతుంది. అఫ్కోర్స్ ట్రంప్కి ఇది ఓట్ బ్యాంక్ పరంగా ఇది ఒక ఆయన చూపించుకోవడానికి ఇది బాగుంటుంది. కానీ దీని పరిణామంగా జాబ్లు ఇండియాలో కూడా రావచ్చు. ఆ $100 కోట్ల అక్కడ క్యాండిడేట్ మీద ఖర్చు పెట్టే బదులు ఆ జాబ్ని ఇండియా పంపించేశారంటే వాళ్ళకి అది అక్కర్లేదు. సో అది కూడా పెరిగే అవకాశం ఉంది. ఇండియన్ కంపెనీలు ఎలాగో ఆఫ్ షోరింగ్ ఎక్కువ చేస్తాయి, ఆర్ అక్కడ ఆన్ షోర్ హైరింగ్ని కూడా ఎలాగో చేస్తున్నాయి. అది గత 10, 15, 20 ఏళ్ళ నుంచి నడుస్తోంది. US సిటిజన్స్, గ్రీన్ కార్డ్ వాళ్ళని హైర్ చేయడం. అవి మీరు తీసుకుంటే చాలా కంపెనీలు, ఇన్ఫోసిస్ క్యాంపస్లు పెట్టింది, కాగ్నిజెంట్ చేసింది, HCL కూడా వాళ్ళ లోకల్ హైర్స్ బాగా పెరిగాయి. డిపెండెన్స్ ఆన్ H1B ఖచ్చితంగా పెద్ద కంపెనీకి తగ్గుతుంది. మిడ్ సైజ్, చిన్న సైజ్ అలాగే మనం మాట్లాడుకున్నాం, వాళ్ళకి కొంచెం ఇంపాక్ట్ ఉంటుంది. ఈ ఐటీ సర్వీసెస్ ఇండస్ట్రీ ఎనీవే ఇట్స్ అ స్కేల్ గేమ్ ఆఫ్ స్కేల్. చిన్న కంపెనీలకి కష్టం. చిన్న కంపెనీలు ఒకవేళ ఎవడన్నా ఆంటర్ప్రినర్ వచ్చి చేసినా వాళ్ళ కాంటాక్ట్స్ బేసిస్లో 10, 15, 100 మంది దాకా చేయగలరు. 100 మంది కన్నా ఎక్కువ స్కేల్ చేయడం కష్టం. అందుకే మనం చూస్తున్నది ఏంటంటే ఈ చిన్న కంపెనీలు 50 to 100 ఎంప్లాయీస్ కంపెనీలని మెల్లిగా కన్సాలిడేట్ చేసి ఎక్వైర్ చేస్తుంటారు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్. ఆ ప్యాటర్న్ నా చాలా స్నేహితులు ఆ బిజినెస్లో కూడా ఉన్నారు. అవి కాన్సాలిడేట్ అయితే తర్వాత మళ్ళీ ఈవెన్చువల్లీ ఎక్వైర్ అయిపోయి అవి అదే ఎగ్జిట్ పాత్. ఎందుకంటే ఆంటర్ప్రినర్ 10-15 ఏళ్ళు కష్టపడ్డాక అది స్కేల్ అవ్వకపోతే ఏం చేస్తాడు, రైట్? సో ఆ విధంగా నాకు ఇది అంత పిడుగు వార్త కాదు, అంత పెద్ద ఆర్థిక సంక్షోభం కాదు. ప్రస్తుతం టారిఫ్ ఈ గొడవల్లోని ఈ విషయాల్లో ఇది ఉంది. అఫ్కోర్స్ ఇంపాక్ట్ అయితే ఉంది, బట్ ఎకానమీని ధ్వంసం చేస్తుందా అంటే ఖచ్చితంగా కాదు. అండ్ మనం ఐటీ సెక్టార్ గురించి ఎలాగో ముందు నుంచి చెప్తున్నాం, స్టాక్స్ని కొంచెం అవాయిడ్ చేయమని మనం గత ఆల్మోస్ట్ 1 year నుంచి చెప్తున్నాం. వేరే మంచి మంచి ఇంట్రెస్టింగ్ సెక్టర్స్ ఇండియాలో ఉన్నాయి ఇన్వెస్ట్ చేయడానికి. ఆటో యాన్సిలరీస్ ఉన్నాయి, కన్జంప్షన్, GST ఉంది. GST పరంగా చాలా ఇండస్ట్రీస్కి ఇది వెతుకుతుంది. సో కరెక్ట్ స్టాక్స్లో పెట్టుకుంటే మంచి వెల్త్ క్రియేషన్ చేసే అవకాశం ఉంది. సో చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసినావు రామ్. ఐ థింక్ చాలా క్లారిటీ వచ్చింది. దీన్ని బట్టి మనం అంతగా టెన్షన్ తీసుకునే అవసరం లేదని తెలుస్తుంది.
సో మేమందరం హాయిగా పడుకోవచ్చు అని అనుకుంటున్నాను. పడుకోవడం కాదు కానీ ఇన్వెస్టర్గా మనం కూల్గా ఆలోచించి కూల్గా చూసి ఇమోషనల్గా రియాక్ట్ అవ్వకూడదు. అరే ఇదేంటి అయిపోయింది అదేంటి అయిపోయింది అని. ఆయన కారణాలు ఉన్నాయి చేయడానికి. మన దేశం కూడా ఇప్పుడు చూస్తే బోయింగ్ 290 ఎయిర్ క్రాఫ్ట్లు ఆర్డర్ క్యాన్సిల్ చేస్తుంది ఇండియా. సో ఈ ట్రేడ్ వార్లో, ఇది ట్రేడ్ వార్ అనడం మేబీ పెద్ద వర్డ్ కానీ, ఈ ట్రేడ్ నెగోషియేషన్లో ఈ వాదోపవాదాలు ఇవన్నీ జరుగుతాయి. మన పీయూష్ గోయల్ గారు వెళ్ళారు డిస్కషన్కి, ఇవన్నీ అవుతాయి. ఆయన ఫోన్ చేస్తాడు, ఈయన ఫోన్ ఎత్తడు, బర్త్డే అంటే మళ్ళీ ఫోన్ ఎత్తుతాడు, ఇలాంటివన్నీ జరుగుతాయి. ఇదంతా ఒక మనూవర్స్. ఇదొకటి. కోర్స్ ఇది ఉంటుంది, ఇది అంత త్వరగా వెనక్కి తీసుకోరు, కానీ దీన్ని లిమిటేషన్గా పెడతారు. దీన్ని అంటే ఇది రెన్యువల్స్కి అంటే ఎవ్రీ ఇయర్ ఉండకూడదు, ఎగ్జిస్టింగ్ వాళ్ళకి ఉండకూడదు, అలాంటివి పెట్టి దాన్ని సాఫెన్ చేస్తారు. బట్ బిజినెస్ విల్ గో ఆన్. ఇట్స్ నాట్ అ బిగ్ డెంట్ టు ది ఓవరాల్ ఇండస్ట్రీ, ఓవరాల్ ఎకానమీ ఆఫ్ ఇండియా. ఆన్ దట్ నోట్ ఈ డిస్కషన్ ముగిస్తాము. థ్యాంక్ యూ సో మచ్.